ఏందన్నా ఆ చెమటలు? ఏమైందన్నా? ఏం కాలేదు కానీ ఆర్డరా. అరే మొన్న బాయ్ మెసేజ్ వచ్చిందిగా, మాల్ వచ్చినట్టు మొన్న బాయ్ మెసేజ్ చేసింది. ఇప్పుడు పోయి మాల్ తెచ్చుకుంటే ఒక పని అయిపోతుంది. అరే మీరు ఆడుకుంటారని నేను ఎమ్మటే వచ్చేస్తా, పని ఉంది కొంచెం. సరే అన్నా. హలో హలో మున్నాబాయ్, బోల్ బేటా. పైసలు ఉన్నాయి, మాల్కి ఎక్కడికి రావాలి? మీ ఊరు వెనకాల ఉన్న అపార్ట్మెంట్ పక్కన కంప చెట్ల దగ్గరకు రా. సరే బాయ్, వస్తున్నా. పైసే ఇదిగో బాయ్ 500. ఇదిగో నీ మాల్. జా. ఏముందిరా బాబు, ఏముందిరా, చాలరా ఈ జీవితానికి ఇంకేం కావాలి. అరే మల్లేష్, ఎగ్జామ్ ఎట్లా రాసినావురా? మంచిగానే రాసినరా. నువ్వెట్లా రాసినావురా? నేను కూడా మంచిగానే రాసినానురా. అరే మనోజ్, ఇవాళ రోషన్ రాలేదుగారా? అవునురా, ఇవాళ రాలేదుగారా. అరే మల్లేష్, రోషన్ రా. అరే అవునురా. అరే రోషన్ లేరా? అరే రోషన్ లేరా? ఏంటిదిరా? అరే ఇది మందురా, మత్తిస్తుందిరా. అరే రోషన్ లేరా? అరే రోషన్ లేరా? ఏందిరా మీకు అలా? ఏందిరా ఈ పనులు చదువుకోక? అరే నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టండిరా. ఏంద్రా ఇట్లా అయిపోయినావు? నమస్తే బాయ్. నమస్తే. పైసే తెచ్చిన బాయ్. జా. సరే బాయ్, మళ్ళీ వస్తా. కానీ మొత్తం పైసలు వీనికే పెడుతున్నా కదా నేను. ఏంటిదేమో దాచినావు? నువ్వు దాచిపెట్టినావు కదా? నువ్వు దాచిపెట్టినావు కదా? ఏంటిది? ఆ రోజు కూడా ఒక రోజు పడుకున్నావు కదా అక్కడ ఇది చేసుకొని. ఏంటిది ఇది? నాకు కొంచెం ఇవ్వ. మనోజ్ వద్దురా. ఏం కాదు, ఇవ్వరా. నీ ఇష్టం రా. ఒక్కసారి వాడితే రోజు వాడాలిరా. ఏం కాదు లేరా, నువ్వు వాడట్లేవారా? నాలో చేయరా. బాగుంది గారు ఇది. స్వర్గం స్వర్గం చూడొచ్చు, కానీ ఒక్కసారి చాలా బాగుంది ఇది. అరే నాకు కొంచెం కావాలరా. ఇంకా కొంచెం ఉంది, కావాలంటే నేను ఉన్న బైక్ చెప్తా, పోయి తెచ్చుకో. ఫోన్ నెంబర్ సరే. నమస్తే బాయ్,
ఎవర్రా నువ్వు? రోషన్ పంపినాడు. మీ దగ్గర మాల్ దొరుకుతుందంట కదా బాయ్. నువ్వేనా? మాల్కి 500 తెచ్చావా? తెచ్చినా బాయ్. పటు నీ మాల్. ఎప్పుడు కావాలన్నా నా దగ్గరకు వచ్చేయి. సరే బాయ్. మున్నా భాయ్ ఏది అడిగినా ఇస్తాడు, కానీ ఉదారియడు. పైసలు పట్టుకుంటారా, మాల్ తీసుకుని పో. అరే ఇయ్యరా అదరా. ఎందుకురా నీకు ఫోను? వాడేమో మానివ్వట్లేడు. నా ప్రాణం ఎట్లా అవుతుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇస్తలేడురా, ఇప్పి. అంత కోపం ఎందుకు? నాకెందుకురా అలవాటు చేసినావు? నేను నీకు ముందే చెప్పిన వాడొద్దని దాన్ని. నువ్వే వాడినావుగా. అడుగుతా ఫోన్ చేసి. ఆగరాదురా. తొందరగా చెయ్యి మరి ఫోను. హలో హలో బాయ్, నేను రోషన్ని. కొంచెం మాల్ కావాలి బాయ్, అర్జెంటుగా కావాలి ప్లీజ్. పైసలు ఉన్నాయా? బాయ్ పైసలు లేవు బాయ్, తర్వాత ఇస్తాను ప్లీజ్ బాయ్, తర్వాత ఇస్తాను పైసలు. ఉదార్ ఇవ్వను. పైసలు తీసుకుంటారా, మాల్ తీసుకుని పో. పైసలు లేవు బాయ్, తర్వాత ఇస్తాను ప్లీజ్ బాయ్, తర్వాత ఇస్తాను పైసలు. బాయ్ అర్జెంటుగా కావాలి ప్లీజ్. అవన్నీ కుదరవు, ఫోన్ పెట్టేయి. ఈ జీవితంలో పైసలు లేవు, ఆనందం లేదు, ఎవరితో పని అవుతుంది. మున్నాబాయ్ ఆగు. మున్నాబాయ్ ఆగు. మున్నాబాయ్ బా ఆగలేదుగా. నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. నా బ్రతుకును సర్వనాశనం చేసుకున్నాను. ఈ అలవాటు నుండి, ఈ బంధకాల నుండి విడిపించే నాదుడు లేడా? ఏందిది? విడుదలనా? పాపం, శాపం, బంధకాల నుండి విడుదలనా? అయితే నా అలవాటు నుండి విడుదల వస్తుంది నాకు. ఒక్కసారి అయితే వెళ్ళొద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, కూర్చోండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటిది? నేను మీ పోస్టర్ చూసిన సార్. అన్ని పాప బంధకాల నుండి విడుదలని ఉంది కదా సార్? అవునండి, అది మా పోస్టరే. చెప్పండి. అయితే నా చెడు అలవాట్ల నుండి వదులుకోవాలనుకుంటున్నాను. ఇది సాధ్యమేనా సార్? అవునండి, ఇది సాధ్యమే. కానీ మనిషితో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాధ్యమే. ఇది మీరేం బాధపడకండి. మీరు చెప్పిన ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఒకటే నేను చెప్పేది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందే నీకు విడుదల. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు నేను చెప్తా మీకు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 రాస్తున్న ఈ యొక్క మంచి మాట మీకు వివరించి చెప్తా నేను. మనము పాపులము, అందరూ పాపులే. ఒక బలహీనత, ప్రతి ఒక్కరు ఒక బలహీనతలో ఉంటారు. ఇప్పుడు మీ యొక్క బాధ, మీ యొక్క బలహీనత నాకు చెప్పి ఉన్నారు. ఇవన్నిటికీ మీరు ఒకటే ప్రశ్న అడిగినారు, ఏమని? ఈ యొక్క బంధకం నుంచి నాకు విముక్తి ఉన్నదా? నేను సామాన్యమైన మనిషిగా మారాలని ఆశపడుతున్నా అని
అనే మాటకు జవాబు ప్రభువైన యేసుక్రీస్తు. ఇందాక చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన మాట. ఈ యేసు ప్రభులో పాపము లేదు. ఈ యేసు ప్రభు పాపాన్ని కడిగే పవిత్రుడైన దేవుడైన లోకాన్ని ప్రేమించిన దేవుడు తన కుమారుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం ఒక బహుమానంగా ఇచ్చినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాస్తున్నది రోమా 5:8. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చరిత్రలో ఎంతో మంది గొప్పవారిని చూసినాము. వారు చనిపోయినారు. వారి యొక్క సమాధులు కూడా ఇప్పటికీ చూడొచ్చు. కొంతమంది సమాధులు కూడా పోయినాయి. కానీ యేసు ప్రభు చరిత్రలో ఆయన సమాధి తెరిచి ఉన్న సమాధి అంటే చనిపోయినాక కూలిపోయిన ఎముకలు దొరకదు. కానీ యేసు ప్రభు సమాధి తెరిచి ఉన్నది ఇప్పటిదాకా. ఆయన గొప్ప దేవుడు. ఆయన మరణించినడు, తిరిగి లేసిన సజీవుడైన దేవుడు. యేసు ప్రభు గురించి కొన్ని మాటలు. యేసు ప్రభు మన పాపాల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము భారమైన సిలువ మోసి తను ఆ సిలువకు మానవుల చేత అపహాసింపబడి తృణీకరింపబడి ఆ తర్వాత సిలువకు తనను అప్పగించింది. మనం చేతులతో చేసిన పాపాలకు చేతులకు మేకులు కొట్టబట్టి, కాళ్ళతో చేసిన చెడు నర్తలకు కాళ్ళకు మేకులు కొట్టబట్టి, మన శాపము, రోగము, దారిద్రము నిమిత్తము యేసు ప్రభు తన వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టినాడు. వీపంతా దున్నబడ్డది, రక్తం చెల్లినది. మనము చేసిన తలంపులు, ఊహలు, ఆ యొక్క పాపపు తలంపులకు తన యొక్క తలకు ముళ్ళ కిరీటము పెట్టబడ్డది. ఆ తర్వాత సిలువలో తను ఆ యొక్క గాయాలు భరిస్తూ చివరకు మరణించినాడు. తర్వాత సమాధులు పెట్టిన తర్వాత 3వ దినం తను సమాధి నుంచి తిరిగి లేసిన పునరుత్థానుడు. ఈ యొక్క దేవుని యొక్క సమాధి ఇప్పటికీ కూడా ఖాళీ ఉన్నది. కాబట్టి ఇదొక్క మాట నమ్ము, క్రీస్తునందు విశ్వసించిన వాడు నిత్య జీవం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి నీవు కూడా ఆ యొక్క యేసు ప్రభుని తెలుసుకో. యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరిస్తే నీకు పరలోకము. దేవుడు నిన్ను దీవించును గాక. మీరు చెప్పినట్లే యేసు ప్రభుని సొంత రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. ఇంత మంచి దేవుని గురించి తెలుసుకున్నాం కాబట్టి ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ ఆ దేవునిలో గడిపడానికి ప్రయత్నించాం. మా బ్రతుకుకి ఇంత మంచి పనికొచ్చే మాటలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. राजा महिमा नीके येसु राजा स्तुति नीके येसु राजा महिमा नीके येसु राजा स्तोत्रम नीके येसु राजा घनता नीके येसु राजा होसन्ना होसन्ना हालेलुया होसन्ना 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 हालेलुया होसन्ना हे राजुలకు రాజు ప్రభువులకు ప్రభువు పరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పరలోనే రాను